హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బుట్టలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. దీనికోసం నేను ట్రయాంగిల్ ఆరెంజ్ కలర్ కుందన్స్, అలాగే డ్రాప్ షేప్లో ఉన్న ముత్యాల కుందన్స్ తీసుకున్నాను. మనం ఏ మోడల్ చేయాలనుకుంటున్నామో ముందుగానే ఆలోచించి మెటీరియల్ అయితే తీసుకోవాలి. ఇక్కడ స్టడ్స్కి నేను స్క్వేర్ షేప్ పెద్ద కుందన్ తీసుకున్నాను. దాని చుట్టూ ఆరెంజ్ కలర్ కుందన్స్, అలాగే రౌండ్ ముత్యాల కుందన్స్ అంటించానండి. స్టడ్ కింద ఒక ఫ్లవర్ ఇచ్చాను, దాన్ని ముత్యాల కుందన్స్తో ఫ్లవర్ షేప్ ఇచ్చేసాను. బుట్టికి ముందుగా B7000 గమ్ని అయితే అప్లై చేసుకోవాలండి. అప్లై చేసుకుని ఇలా కుందన్స్ అన్నీ కూడా నీట్గా ప్రాపర్గా వచ్చేటట్టు మనం లైన్గా స్టిక్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. కొద్దిగా గట్టిగా ప్రెస్ చేసుకోండి, లేదంటే అటు ఇటు జరిగిపోతూ ఉంటాయి. ఇప్పుడు డ్రాప్ షేప్లో ఉన్న ముత్యాల కుందన్స్ని కూడా నీట్గా అంటించేసుకోవాలండి. ఎక్కడ అప్ అండ్ డౌన్స్ అనేది రాకూడదు. మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటే బుట్ట చాలా అందంగా వస్తుంది. చూస్తున్నారు కదా, ఎక్కడ అప్ అండ్ డౌన్స్ లేకుండా నీట్గా సెట్ చేసుకోవాలి. కొద్దిగా ఆరిన తర్వాత అయితే మనకి సెట్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు దానిపైన నేను స్టోన్ చైన్ అయితే అంటించేసానండి. స్టోన్ చైన్ ఎక్కడ వంకర్లు లేకుండా నీట్గా ప్రాపర్గా ఉండేటట్టుగా చూసుకోండి. ఇంకా గ్యాప్ ఉంది కదా, దానిపైన రౌండ్ కలర్లో ఉన్న ఆరెంజ్ కలర్ కుందన్స్ అంటించానండి. ఇంకా కొద్దిగా గ్యాప్ ఉంది కాబట్టి ఆ గ్యాప్లో మళ్ళీ స్టోన్ చైన్ అంటించేసాను. దీన్ని గట్టిగా ప్రెస్ చేసుకుని నీట్గా అన్నీ సెట్ చేసేసుకుంటే మనకి బుట్ట అయితే రెడీ అయిపోతుందండి. స్టడ్కి అయితే నేను ఐ పిన్ని స్టిక్ చేస్తున్నానండి. ఈ స్టడ్కి అంటించిన పిన్ను మనకి అడ్డంగా అంటించుకోవాలండి. ఇప్పుడు ఫ్లవర్కి 2 ఐ పిన్స్ని అంటించాను నేను. ఇప్పుడు బుట్టకి ముత్యాలు హ్యాంగ్ చేయడం కోసం జంప్ రింగ్స్ని అంటిస్తున్నానండి. నేను ఇక్కడ చూస్తున్నారు కదా, లైన్గా మనము గమ్ అప్లై చేసేసుకుని నీట్గా రౌండ్గా మనం అన్నీ అంటించేసుకోవాలి. ఒకసారి అంతా అంటించుకున్న తర్వాత కూడా మనం మళ్ళీ సెకండ్ టైం కూడా మనం గమ్ అప్లై చేసుకుంటే జంప్ రింగ్స్ అనేవి జారిపోకుండా గట్టిగా ఉంటాయండి. ఇప్పుడు మనము హెడ్ పిన్ తీసుకుని హెడ్ పిన్ మనకి ఎంత లెంగ్త్ కావాలో చూసుకునండి ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోవాలి. ఆ హెడ్ పిన్కి నేను ఒక బిగ్ సైజు ముత్యం ఎక్కించి 3 గుట్టుపూసలను అయితే ఎక్కించానండి. మీకు కావాలంటే 5 కూడా వేసుకోవచ్చు. వేసుకుని ఒక లింక్ని ఇలా చేసుకునండి. బుట్టికి అవుట్ సైడ్ నుంచి మనకి ఇన్సర్ట్ చేసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ముత్యాలు బయటకు కనబడి మనకి చూడడానికి అందంగా ఉంటుంది. అదే మనకి లోపల సైడ్ నుంచి పెడితే ముత్యాలు లోపలికి వెళ్ళిపోతాయి. అదొక్కటి చూసుకోండి. ఇప్పుడు స్టడ్కి మనం ఫ్లవర్ని అటాచ్ చేస్తున్నామండి. అటాచ్ చేసేటప్పుడు ఫ్లవర్ ఫ్రంట్ షేప్ వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి అది బ్యాక్ కూడా వెళ్ళిపోతుందండి. ఆ పిన్స్ మనం సెట్ చేసుకోవడంలో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, నేను హెడ్ పిన్కి నేను ఇక్కడ ఒక ముత్యంని ఎక్కించి దాని మీద ఒక క్యాప్ ఎక్కిస్తున్నానండి. ఎందుకంటే బొట్టుకి మనకి పెద్ద హోల్ వచ్చింది కదా, ఆ హోల్ కవర్ అవడం కోసం నేను ఇక్కడ క్యాప్ని అయితే వేసానండి. సో అలా మనం క్యాప్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే హోల్లోంచి మనకి పిన్ అనేది బయటకు రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఆ హోల్ కనబడకుండా పైన ఒక ముత్యాన్ని వేసేసాను. వేసి ఇప్పుడు నేను ఆ ఫ్లవర్ని దీనికి అటాచ్ చేసేస్తానండి. ఇప్పుడు మనకి పిన్ కొంచెం లెంగ్త్ ఎక్కువైందని చెప్పి చిన్న పీస్ని కట్ చేసేసాను. కట్ చేసి ఇప్పుడు దీన్ని ఇలా మౌల్డ్ చేసుకుని దానికి నేను అటాచ్ చేసేసాను. దీన్ని అటాచ్ చేసేటప్పుడు కొద్దిగా గట్టిగా ప్రెస్ చేసుకోండి, ఊడిపోకుండా లింక్స్ అయ్యాను. సో చూసారు కదా, బుట్ట అయితే రెడీ అయిపోయింది కదా. సో బ్యాక్ సైడ్ నేను వ్యాక్స్ షీట్ అంటించుకున్నానండి నీట్గా కనపడడం కోసమని. మీరు కావాలంటే కాటన్ క్లాత్ కానీ లేదంటే బక్రం కానీ కూడా అంటించుకోవచ్చు. సో మనకు చూడడానికి లుక్ అయితే బాగుంటుంది. మోడల్స్లో నచ్చిన కలర్స్లో మనమే ఇయర్ రింగ్స్ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే వీడియో లైక్ చేయండి. అలాగే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.